ఇప్పటికే తెలంగాణ వెదర్ అప్డేట్ కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు మాడు పగిలే ఎండల్లో సడన్ గా వానలు కురిశాయి. ఉక్కపోత నుంచి రిలీఫ్ కలిగిన అకాల వర్షాలు అపార నష్టాన్నే మిగిల్చాయి. గాలివానకు కరెంటు స్తంభాలు సైతం నేలకూరిగాయి. చిన్న చిన్న డబ్బా షాపులు ఎగిరిపోయాయి. మెదక్ జిల్లాలో పలు వాహనాలు ధ్వంసమైపోయాయి. మెదక్ టౌన్లో ఓ ఇంటిపై పిడుగుపడినట్టు చెబుతున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పొద్దుటి నుండి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్ష బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు మొక్కజొన్న పొలాలు నేలకొరిగాయి. కోతకొచ్చిన పంట పాడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానదారులు సైతం వర్షంతో ఇబ్బంది పడ్డారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో భారీ వర్షం కురిసింది. వేడి గాలులతో పొడుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు మామిడికాయలు రాలుతున్నాయి. చేతికందిన పంట ఆగమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనాపూర్లో నివాస గృహాల మధ్యలో ఉన్న తాటి చెట్టుపై పిడుగుపడింది. మంటలు చెలరేగడంతో ఏ వైపునకు పడుతుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భారీ వర్షం కారణంగా తాటి చెట్టుపైన మంటలు చల్లారడంతో జనమంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడలో వర్షం కురిసింది. వర్షం కారణంగా రాజన్న సన్నిధికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. అలాగే చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో కూడా పలు చోట్ల వాన పడింది. మార్చి తొలి రోజుల నుంచే భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. జిల్లాలో 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది. అయితే ఇప్పుడు వర్షం పడడంతో ప్రజలకు ఉపశమనం కలిగింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ ఉదయం నుంచే జిల్లాలో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అవన్నీ రాలే